ఓం నమ శివాయ. హాయ్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం నాగులకి పెట్టుకుంటాం కదా కార్తీక మాసంలో. ఇలాగే మన నాగదేవతలకైన అధిపతి అయిన మానసాదేవి పూజ అనేది ఎలా చేసుకుంటాము అనేది ఈరోజు తెలుసుకుందామండి. కాలసర్ప దోషాలు పోవాలన్నా మనకి, అలాగే సంతానం కలగాలన్నా మానసాదేవిని పూజిస్తాం కదా. మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని సమస్యలు అనేది ఈ నాగదోషాలు అని అంటారు కదా. కాలసర్పదోషాలు అనేది మనం పోగొట్టుకోవడానికి అనేది మనం పరిహారంగా ఈ కార్తీక మాసంలో పుట్టకి అనేది పెట్టుకుంటాము. నాగదేవతలందరికీ అధిపతి అయిన మానసాదేవి పూజ అనేది చాలా మంచిదండి. చేశాము అంటే మనము అమ్మవారైతే మంచి ఫలితాన్ని అయితే మనకి చూపిస్తారు. మానసాదేవి అంటే సాక్షాత్తు పరమేశ్వరుని పుత్రికేనండి. మానసాదేవి అన్న నాగదేవత అన్న ఆ జగన్మాతేను. మా బాబు అయితే నాకు చలివిడి పిండి చేస్తూ దీపాలు అవి చేస్తుంటే మా బాబు చూడండి నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇక నాకు యాక్సిడెంట్ అయిన సంగతి అయితే మీకు తెలుసు కదా. నేను ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టలేదండి. కొంచెం హెల్త్ బాగాలేదనేసి ఈ వీడియోస్ కూడా నేను కొత్తవి ఏమీ పెట్టలేదు. ఇక ఈ కార్తీక మాసంలో పిల్లలు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనకి సర్పదోషాలు అనేది తొలగిపోవాలని ఖచ్చితంగా మనం నాగలకు అనేది పెట్టుకుంటాము ఈ మాసము. అది పంచమ రోజు, నాగపంచమి అంటే చాలా మంచిది కదా, చాలా విశేషమైన రోజు కూడా. ఇక కార్తీక మాసం అంటే ప్రతిరోజు విశేషమే, ఏ రోజైనా పెట్టుకోవచ్చు మనము. ఇక నేనైతే కొంచెం ఆరోగ్యం అనేది సరిపడింది అనేసి పుట్టకి పెట్టుకుందామని నాగలకైతే పెడుతున్నాము ఈరోజు. పిల్లలకైతే చెవి నొప్పులు ఇలా సమస్యలు అనేది కూడా వస్తూ ఉంటాయి కంటి చూపుకి. అలా పుట్టకు అనేది పెట్టినప్పుడు ఆ పుట్ట మన్ను అనేది నీళ్ళల్లో కలిపి చెవిలో అనేది 1-2 డ్రాప్స్ అనేది కూడా వేస్తారు కదా, పిల్లలకి చెవి నొప్పులు తగ్గుతాయి అనేసి. ఖచ్చితంగా పెట్టుకోవాలి నాగలకి అని పెడుతున్నాము ఈరోజు. మా అమ్మగారు అయితే నాకు ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా దగ్గరే ఉండి మా అమ్మ నాన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు నన్ను. మా అమ్మగారు దగ్గర ఉండి అన్నీ చేస్తున్నారు. కానీ నేనైతే ఒక్క చేతితో చేయలేను కదండి, అందుకని మా అమ్మగారు అన్నీ చేస్తున్నారు. ఇవైతే అమ్మవారికి హారాలండి, తెలుసు కదా మీకు కూడా. మనం నాగలికి పెట్టుకునేటప్పుడైతే ఇలాగే అమ్మవారికి అయితే చేస్తాం కదా. ఎలా తయారు చేస్తారు అంటే మా అమ్మగారు చూడండి, ఇలా పత్తులు అనేది మనకి పత్తి దొరకదు కదా. మా అమ్మమ్మ గారు అయితే అప్పుడు పత్తి తీసుకొచ్చి ఇలా అమ్మవారికి వస్త్రాలు, ఆభరణాలు అన్నీ చేసేవాళ్ళు. ఇక మా అమ్మగారు అయితే ఇలా ఒత్తులతోనే చేస్తున్నారు. మేమైతే నాగలికి పెట్టుకునేటప్పుడు ఇలా ఖచ్చితంగా వస్త్రాలు, ఆభరణాలు అనేవి అయితే చేసి అమ్మవారికి మానసాదేవికి సమర్పిస్తామండి. ఇలా అయితే తయారు చేశారు మా అమ్మగారు. ఎవరమైనా మన అత్తింటి వాళ్ళ పద్ధతి ప్రకారమే కదా దేవుడికి పెట్టుకుంటాము. అలాగే అన్నీ మా అమ్మ అయితే సిద్ధం చేశారు. ఇక ఈ తట్లో అయితే అన్నీ సర్దుతున్నానండి నేను. ఇవి అమ్మగారు చేసిన హారాలు ఆ మానసాదేవి తల్లికి ఇలా పత్తితో తయారు చేసుకుంటాము. ఇక నాగలమ్మ దగ్గరికి వెళ్ళేదానికి అన్నీ అయితే సిద్ధం చేస్తున్నాను. అమ్మ అన్నీ నీ చేతో పెట్టినానా అనేసి నా దగ్గర పెట్టిపిస్తున్నారు. ఇలా అమ్మవారి దగ్గర వెలిగించేదానికి పిండి దీపాలు, పుట్టలో సమర్పించేదానికి పాలు, గుడ్డు. మన పెద్దవాళ్ళ ఆనవాయితీగా పుట్టకు పెట్టుకునేటప్పుడు అనేది పాలు, గుడ్డు అనేది సమర్పిస్తాం కదా.
ఇవైతే అమ్మవారి వస్త్రాలు, ఇవి పత్తితో చేశారు అమ్మ. ఇలా పసుపు కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టం కదా, అందుకనేసి పత్తితో అలా వస్త్రాలు తయారు చేశారు. తాంబూలము, మనకి గుడికి కావాల్సిన సామాగ్రి అన్నీ అమ్మ సమకూర్చారు. ఇలా అయితే నేతిలో ఇవి పుల్లల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి ఏంది అనేది అమ్మవారి దగ్గర వెలిగిస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. వీటి పేరు అయితే నాకు తెలీదు చెప్పడానికి. అమ్మగారు మొలకలు అయితే కట్టారు సద్దల్ని. ఇలా సద్దలు, నువ్వులు తిమ్మిలి, ఇలా ఇవన్నీ అయితే స్వామికి సమర్పిస్తాం కదా మనము. చలివిడి పిండి అన్నీ అయితే సిద్ధం చేస్తున్నాను. మనకి ఏవి మర్చిపోయినా దొరకవు కదా నగల మన దగ్గర అనేది, అన్నీ గుర్తుగా అనేది సర్దుకుంటున్నాము అమ్మ నేను. ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళాలి కదా, అక్కడ షాపులు ఏమి ఉండవు, మర్చిపోకుండా ఉండాలి అనేసి అమ్మ అన్నీ దగ్గరుండి పెట్టిస్తున్నారు. మా వారైతే సద్దలు అనేది మొలక కడతాం కదా, అమ్మకు కూడా హెల్ప్ చేస్తున్నారు. అన్నీ అమ్మ ఒక్కరే చేయలేరని. చూడండి ఎంత బాగా వచ్చాయంటే, అసలు ఈ మొలకలు అనేది ఎంత బాగా వస్తే అంత మంచిదంటారు పెద్దవాళ్ళు. మాకైతే చాలా బాగా వచ్చాయి. చూశారు కదా మీరు కూడా, చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. నాగలికి పెట్టుకుంటే పిల్లలకి మంచిది అనేసి మా అమ్మగారే దగ్గరుండి నేనున్నాను కదా అనేసి అన్నీ సిద్ధం చేశారండి. మనకి ఏది అనారోగ్యమైన, ఆనందంలో అయినా, కష్టమైన మన తల్లిదండ్రులు సపోర్ట్ అనేది ఉంటేనే కదా. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా బాగుంది. మా అమ్మగారే దగ్గరుండి అన్నీ నాకు చూసుకుంటున్నారు. ఈ చెయ్యి విరిగినప్పటి నుంచి ఆపరేషన్ చేశారు కదా, అమ్మ ఇంటి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారు. నేనైతే యాక్సిడెంట్ జరగకముందు మీకు నేను స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ అయితే పెట్టాను కదా, ఇక చాలా ఆగిపోయినాయి, పెట్టలేదు. ఇవైతే నేను మాకు దగ్గరలో ఉన్న శివాలయంలో అమ్మవారి కోసమని కుట్టాను ఈ వస్త్రాలు. అయితే నాగలమాను కాడికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఈ నాగలమాను మాకు వెంకటగిరిలో కైవల్య నది తీరానైతే ఉంది. ఈ నాగశిలలన్నీ ఒక్కొక్క శిలకి ఒక్కొక్క విశిష్టత అనేది ఉందటండి. వెంకటగిరి రాజా గారు వారైతే ఈ నాగశిలలను అయితే ప్రతిష్ఠించారంట. ఇవి ఎప్పుడో పెద్దవాళ్ళ కాలం నుంచి ఈ నాగలమాన అనేది చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇక అయితే మా వారు మా బాబు అయితే పుట్టకి దారం చుడుతున్నారు. ఇక నాకు చెయ్యి బాగాలేదు కదా, నేను చుట్టలేను కదా, అందువల్ల నా కోసం మా బాబు హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నతో పాటు. ఇలా అయితే పుట్ట చుట్టూరు అనేది 3 ప్రదక్షిణాలు చేస్తూ ఇలా పుట్టకి దారం చుడతాం కదా, ఇది ఎందుకు అనేది నాకు తెలీదు. మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, నేను తెలుసుకుంటానండి. పెద్దవాళ్ళకైతే చాలా బాగా తెలుసుంటుంది. ఫస్ట్ విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకొని తర్వాత అయితే మనం
ఈ నాగమ్మ తల్లికి మానసాదేవికి పూజ అనేది చేసుకుంటాము. ఈ అప్పటికి కార్తీక మాసము అనేది లాస్ట్ అయిపోతున్న పుట్ట దగ్గర అయితే జనాభా తగ్గలేదు, చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలా దూరం నుంచి బయట పల్లెటూరు నుంచి కూడా వచ్చి ఈ నాగలమాన్ దగ్గర అయితే పూజ చేసుకుంటారు. చాలా నమ్మకం అంటండి అమ్మవారి ఇక్కడ. మన మానసాదేవి తల్లి అనుగ్రహం వల్ల అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి అని నమ్మకం అందరికీ. విశేషంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి. ఇలా అయితే 3 ప్రదక్షిణాలు చేసుకుంటున్నాం ఫస్ట్ అమ్మవారి దగ్గర. ఎంత కలకల ఉందో ఈ నాగలమాను అమ్మవార్లను చూస్తుంటే నాకైతే చాలా ఆనందం వేస్తుంది మనసుకి. ఈ యాక్సిడెంట్ జరిగాక చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది, నాకు చాలా ఆనందము. మీకు అందరికీ తెలుసు కదా, నేను గుళ్ళకి చాలా ఎక్కువగా వెళ్ళేసి వస్తూ ఉంటాననేసి. ఈ 1.5 నెల రోజులు అసలు ఈ చెయ్యి నొప్పితో బయట అనేది రాకుండా చాలా బాధపడ్డాను. కొంచెం తగ్గింది అన్నాక అమ్మగారైతే ఇలా స్వామికి పెట్టుకుందామనేసి మా వారు అందరు సపోర్ట్ వల్ల అయితే నేను ఈ నాగలమాన్ దగ్గరకు వచ్చి ఈ పూజ చేసుకుంటున్నానండి. స్వామివారి దర్శనం అయితే చాలా ఆనందంగా ఉంది. కాళహస్తిలో మనకి పెద్ద దేవాలయము ఎంత ఫేమస్, అలాగే ఇక్కడ వెంకటగిరికి అనేది ఈ శివాలయము అనేది చాలా రాజాగారులు అనేది ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేది చేశారంట. కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాంబికాదేవి అనేసి మాకు ఇక్కడ శివాలయం అయితే ఉంది. చాలామంది అయితే పెద్ద దేవాలయం అని అంటారు. వెంకటగిరిలో అయితే మాకు ఈ గుడి చాలా ఫేమస్ అయ్యిందండి. వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి ఎలాగో ఈ పెద్ద ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి కూడా అంతేనండి. ఇంకా అయితే నేను ఈ నాగశిలల దగ్గర అంతా చూశారు కదా మీరు, అందరూ చాలామంది పెడుతున్నారు. నేను కొంచెం నిదానంగా చేస్తాను కదా, ఒక చేయితో చేయలేననేసి ఇక్కడైతే ఈ నాగశేషుడు చూడండి ఎంత బాగున్నారో. ఆ మానసాదేవి తల్లి ఈ శిలలోనే ఉంది అని అనిపించింది నా మనసుకి. అందుకని నేను ఇక్కడ కూర్చొని చేసుకుందాము అనేసి అమ్మ నేను కలిసి ఇక్కడైతే పెడుతున్నాము అమ్మవారికి. ఈ శేషపాన్పు ఆదిశేషుడు అయిన స్వామివారైతే నాకు చాలా ఇక్కడే ఎందుకో చాలా బాగా అనిపించారు. ఇక్కడే పెడదాము అని అనిపించింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ముడుపులు చూడండి ఎంతమంది కట్టున్నారు ఇక్కడ పుట్ట దగ్గర. ఇలా ముడుపు కట్టుకొని ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని అందరికీ నమ్మకం అండి. ఇక్కడైతే పాలు గుడ్డు సమర్పిస్తాము నాగమ్మ తల్లికి. మనకి మానసాదేవి అంటేనే ఎవరో కాదు కదండి, ఆ పార్వతీ పరమేశ్వరుల పుత్రికై కదా మానసాదేవి అంటే. నాగమ్మ దేవత అన్న ఇద్దరు ఒకటే కదండి. నాగదేవతలందరికీ అధిపతి అయిన ఈ మానసాదేవి తల్లికి మానసాదేవి అన్న నాగమ్మ తల్లి అన్న ఒకటే కదండి. నాగదేవతలందరికీ అధిపతి అయిన తల్లి మానసాదేవి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకి నాగదోషాలనేది కాలసర్పదోషాలనేది అన్నీ పోతాయి. ఆ తల్లి అనుగ్రహం కోసం మనం ఈరోజు మానసాదేవి పూజ అయితే చేసుకుందామండి. అమ్మవారికి పంచమి రోజు పూజ అనేది చేశాము అంటే చాలా మంచిదండి. నాగదోషాలు అనేది పోవడానికి
ప్రతి నెల మనకి వచ్చే పంచమి తిథి నాడు పాలాభిషేకం అనేది చేసి పూజ చేసుకోవడం వలన నాగదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక సంతానం కావాలి అనుకున్న వాళ్ళకైనా సరేనండి, ప్రతి నిత్యం మానసాదేవి పూజ అనేది చాలా మంచిది. అమ్మవారికైతే ద్వాదశ నామ స్తోత్రం అనేది 21 సార్లు అనేది చేశాము అంటే దోషాలన్నీ తొలగిపోయి మనకి సంతానము అనేది ప్రాప్తి కలుగుతుందండి. అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి అన్నీ మంచే జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఆర్థిక సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. ఎంత కష్టపడుతున్నా ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంది అని బాధపడుతుంటాం కదా. అలాంటప్పుడు ఈ రుణ సమస్యలు అనేది తీరలేదు అనుకునే వాళ్ళకి ఈ సర్పదోషాల వల్ల డబ్బు నిలవకపోవడం జరుగుతుంది. అనేక ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి కదండి. మానసాదేవి పూజ అనేది చేశాము అంటే మనకి ఆర్థిక సమస్యలు అనేది చాలా వరకు తగ్గుతాయి. అది అమ్మవారి మీద మన నమ్మకం అనేది ఉంచి మనం మనస్ఫూర్తిగా పూజ చేశాము అంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందండి. మానసాదేవి పూజ అనేది తెల్లవారుజామున 10 గంటల లోపు అయితే చేసుకోవడం చాలా మంచిది. వీలుగాని సమయంలో సాయంకాలము 7 గంటల మధ్యలోపు అయితే చేసుకోవడం అనేది మంచిదండి. ఇక ఎప్పుడైతే చేసుకోవాలి అమ్మవారి పూజ అనేది, ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది అనేది అయితే చెప్పుకుందామండి. ఇక మంగళవారం కానీ శుక్రవారం, ఆదివారం రోజు పంచమి తిథి నాడు. పంచమి తిథి అంటేనే మానసాదేవికి చాలా ముఖ్యమైన తిథి అండి. చాలా మంచిది కూడా, మనకి మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఆ తల్లి, ఆ నాగదేవతలు. ఇలా పూజ చేసుకోవడం అనేది ఈ తిథి నాడు చాలా మంచి ఇస్తుంది. ఇలా అయితే నేను అమ్మవారికి ఫస్ట్ నీళ్ళాభిషేకము, తర్వాత పాలాభిషేకము చేసుకొని అమ్మవారిని అయితే పసుపు కుంకాలతో అలంకరిస్తున్నానండి. ఇక నాకు ఒక చెయ్యి అయితే ఆపరేషన్ చేస్తున్నారు. ఇది అందువల్ల అయితే ఇంకా కుట్లు ఇప్పలేదు. అందువల్ల అమ్మే సాయం చేస్తున్నారు నాకు. నేను ఒక చేత్తో చేసే అందువల్ల సరిగ్గా చేయలేకపోతున్నాను అని అమ్మ కూడా సాయం చేస్తున్నారు. నాకైతే ఈ నాగశిలలో పూజ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మనం ఎక్కడ పెట్టాము అనేది కాదు కదా, ఈ నాగలమాన్ దగ్గర ప్రతి నాగశిలకి ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉందట. ఎక్కడైనా అమ్మవారు కొలువై ఉన్నారు అని. ఇక నేను చేస్తున్న ఈ అమ్మవారు అయితే చూడండి, మహావిష్ణువుకి పాన్పై ఉన్నారు కదా ఆదిశేషుడు. ఈ ఆదిశేషుని విగ్రహానికైతే నేను పూజ చేస్తున్నాను. నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఈ విగ్రహానికి ఈరోజు ఇలా పూజ చేసుకుంటున్నాను అనేసి. అమ్మగారు అనేది లేకపోతే నేను అసలు చేసి ఉండలేను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు సపోర్ట్ చేసి ఈ కార్తీక మాసంలో ఇలా నేను గుడికి వచ్చి ఇలా పూజ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇలా అయితే స్వామివారిని అలంకరించుకుంటున్నాను పసుపు కుంకాలతో. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం అనేది ఇస్తున్నట్టు ఆ తల్లిదండ్రులు నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. కార్తీక మాసంలో దీపారాధన అనేది చేయలేదే నేను గుడికి వెళ్ళి అని చాలా బాధపడ్డాను. ఇక అయితే ఈరోజు ఈ రకంగా నాకు అదృష్టం అనేది వచ్చింది ఈ తల్లిదండ్రుల పూజ చేసుకోవటానికి. ఇలా మానసాదేవి పూజ అనేది ఆ నాగదేవతలందరికీ పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ నవనాగులందరూ నా పిల్లలపైన ఆశీర్వాదాన్ని ప్రసాదించాలి, నా బిడ్డలకి ఆరోగ్యం ఉండాలి, నా కుటుంబాన్ని చల్లగా చూడాలి, మా వారికి ఆరోగ్యం ఆనందం అన్నీ ప్రసాదించాలి అనేసి
కోరుకుంటున్నాను. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలని నేనైతే అమ్మవారిని అయితే ప్రార్థిస్తూ ఇలా పూజ చేస్తున్నాను. మానసాదేవి పూజ అనేది. నాగలమానైతే కలకలలాడిపోతూ ఉంది. అసలు మా బాబు ఫస్ట్ విఘ్నేశ్వరునికి తాంబూలం పెట్టేసిరా నాన్న అంటే విఘ్నేశ్వరునికి సమర్పించి వచ్చాడు. నేను చేసినా మా వారు చేసినా పిల్లలు చేసినా ఒకటే కదండి. కుటుంబం అంటే ఒకరికి వీలు కానప్పుడు అందరం కలిసి చేసుకుంటాం కదా. అలా మా బాబు ఫస్ట్ స్వామికి తొలి పూజ అనేది సమర్పించాడు, స్వామికి తాంబూలాలని. మనము తెచ్చుకున్న ఈ మొలకలు కట్టుకుంటాం కదా, ఈ సద్దలని, అలాగే నువ్వుల చిమ్మిలి. ఈ నువ్వుల చిమ్మిలి అనేది పచ్చిదే చేసుకుంటామండి అమ్మవారికి సమర్పించేదానికి. నువ్వులని మామూలుగా వేయించి చేస్తారు కొంతమంది. మా అమ్మమ్మ గారు అయితే పచ్చి నువ్వుల్ని కొంచెం బెల్లం వేసి వేలకలు వేసి ఇలా దంచి ఇలా ముద్దగా చేసి పెడతారు అమ్మవారి దగ్గర. ఇక అయితే నాగమ్మ తల్లి సూత్రాలు అనేది చదువుకుంటూ నేను అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ చలివిడిని ఇలా నువ్వుల చిమ్మిల్ని, బెల్లము, ఇలాగే సజ్జలు, తాంబూలము అన్నీ అమ్మవారి దగ్గర అయితే సమర్పించుకున్నాను. ఒక్క చేత్తో పెట్టినా బాగా పెట్టాననే అనుకుంటున్నాను నేను. అమ్మవారికి పసుపు కుంకాలు అయితే సమర్పించడము, మనం అమ్మవారికి సమర్పించే పసుపు కుంకాలు ఆ తల్లి మన నుదుటున సింధూరం అయితే దిద్దుతుంది. ఇకైతే ఇక్కడ చూడండి, మంకీస్ అయితే అస్సలు భయమే లేదు మంకీస్కి. ఆ మారుతి మంకీ రూపం అని అంటారు కదా, అలాగే ఎవరిని ఏమైతే అనట్లేదండి ఈ మారుతీలు. మనం అమ్మవారి కోసం గుడ్డు అయితే తీసుకొస్తున్నారు కదా అందరూ, ఇవైతే వచ్చి తీసుకెళ్ళిపోతున్నాయండి ఈ మంకీసు. ఎవరినైతే ఏమీ అనట్లేదు. ఎంత చక్కగా తినేస్తుందో చూడండి ఈ మంకీ. ఇక్కడే తీసుకొని ఎంత బాగా తినేసింది. మంకీసు గుడ్లు తింటాయా అని మా పిల్లలు మేమైతే ఇక్కడే చూసామండి. అందరూ షాక్గా చూస్తున్నారు మంకీస్ అన్నీ ఇలా చేస్తున్నాయని ఈ పిల్లలైతే. కానీ ఎవరైతే భయపడట్లేదు, పిల్లలందరూ కూడా అలాగే నిల్చొని ఉన్నారు, ఎవరిని ఏమీ అనట్లేదు. ఇంకా అమ్మవారికి అయితే వస్త్రాలను సమర్పిస్తున్నామండి. అమ్మవారికి హారాలు ఇలా పెద్దవాళ్ళప్పటి నుంచి ఇలాగే పెడుతున్నారంట మా ఇంట్లో. అందువల్ల నేను కూడా ఏటా ఇలాగే అమ్మవారికి అనేది సమర్పించుకుంటాను. సరే, ఇవైతే వస్త్రాలండి. అమ్మవారికి పసుపు వస్త్రం, ఎరుపు వస్త్రం అనేది ఇలా పత్తితో తయారు చేసి సమర్పించుకుంటున్నాము. అయితే ఆవు నేతి దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత కదండి. మనకి పూజలో దీపధూప నైవేద్యాలు అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది కదా. ఇలా అమ్మ చేయి పట్టుకోమన్నారు, నేను చేత్తో వెలిగించలేను కదా అని అనేసి అమ్మ వెలిగిస్తూ అమ్మ చేయిని పట్టుకొని నన్ను కూడా వెలిగించమని చెప్పారు. అలాగే చేశాను. ఇక పుష్పాలతో అయితే అష్టోత్తరం అనేది చదువుకుంటున్నాను. ఆ మానసాదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఆ నాగమ్మ తల్లికి నాగరాజ తండ్రి పూజ అనేది చేసుకుంటున్నాను. ఆ పార్వతీ పరమేశ్వర్లు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. నాకైతే చాలా మనసుకి తృప్తి కలిగిందండి. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా నేను పూజ చేసుకుంటున్నానని చాలా ఆనందం వేసింది. ఇదంతా మా అమ్మగారి వల్లే నేను ఈ పూజ చేయగలుగుతున్నాను.
చూసారా, నాగమ్మ తల్లి దగ్గర నుంచి ఒక పుష్పాన్ని అనేది ఆ తల్లి ప్రసాద్ ఇచ్చింది. నేను కొంచెం అటు ఇటుగా చేస్తున్నాను కదా అని నా మనసులో ఫీల్ అనేది ఆ తల్లి తొలగిచ్చింది. ఈ పుష్పం అనేది ఇచ్చి నన్ను ఆశీర్వదించింది అని నేనైతే చాలా మనసుకి తృప్తి పడుతున్నానండి. ఈ మారుతీలు అయితే చూడండి ఎంత బాగా ఇక్కడ ఆంజనేయ స్వామి స్వరూపంగా దర్శనం అయితే ఇస్తున్నారు. అమ్మవారికి దీపం ధూపం సమర్పించుకుంటున్నాను. మీరైతే ఒకటి గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ చెట్టు దగ్గర అయితే నువ్వులు చిమ్మిరి అన్నీ పెట్టి చాలామంది ముడుపులు కట్టున్నారు చూడండి. సంతానం లేనివారు, ఆరోగ్యాలు సరిలేని వారు, వాళ్ళ ఇబ్బందులు అనేది తీరాలి అనేసి నాగమ్మ తల్లి మనసాదేవిని తలుచుకొని ఇలా చెట్టుకి అనేది ముడుపులు అయితే కడతారు. ఇక్కడైతే మనం పెట్టిన నాగమ్మ తల్లి పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. అమ్మ అయితే పూలు పెడుతున్నారు. ఇక్కడే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఈ శిలలు చాలా ఆనందదాయకంగా ఉన్నారు. మనసాయి చూసి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టే ఉంది నాకైతే. నేను బాధపడిన ప్రతిసారి అమ్మవారి దగ్గర నుంచి చూడండి ఒక్కొక్క పుష్పం పడుతూ ఉంది. నేను ఫస్ట్ అయితే చాలా బాధపడ్డాను, ఇలా జరిగింది, నేను ఈ మాసంలో దీపారాధన అనేది చేయలేకపోయాననేసి చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. కొంచెం తగ్గాక అమ్మ చెయ్యొచ్చు నాన్న ఇంకా అనేసి నా దగ్గర ఉండి ఇలా అమ్మ చేత్తో పూజ చేపిస్తున్నందువల్లే నేను ఈ పూజ అనేది చేయగలిగాను. ఇక లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ స్వామి క్షమించాలి అనేసి ఒక చేత్తోనే చేస్తున్నాను. ఇవేనండి నేను ఇంటి దగ్గర చూపించాను కదా మీకు ఒత్తులు అనేవి. ఇవి ఎందుకు ఇలా పెడతారో నాకైతే తెలీదు. మా అమ్మమ్మ గారు అయితే ఇలాగే పత్తితో ఒక వాడని పుల్లక అనేది చుట్టి వీటిని నేతిలో అనేది నానబెట్టి ఇలా వెలిగిస్తారు. ఇవి తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియని విషయాలు ఆనందంగా తెలుసుకుంటాను నేను. ఇకైతే అమ్మవారి పూజ అయితే ఇలా చేస్తున్నాము. దీపధూప నైవేద్యాలతో, తాంబూల సత్కారాలతో అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాము. అమ్మవారికి అయితే మనం ఆ మానసాదేవికి ఈ మంత్రం అనేది 108 సార్లు చెప్తూ పూజ అనేది చేశాము అంటే ఎటువంటి కోరికైనా ఆ తల్లి తీరుస్తుంది. ఓం హ్లీం శ్రీం క్లీం ఐం మానసాదేవియే నమః అంటూ 108 సార్లు అనేది జపించాము అంటే తల్లి మన కష్టాలన్నిటినీ కడతీర్చి మనకి సుఖ సౌఖ్యాలని, సిరి సంపదల్ని, ఆయుర ఆరోగ్యాలని, ఆయుష్ని అనేది ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. ఈ మారుతీలు అయితే చూడండి ఇక్కడే మనకి నేను చెప్పాను కదా పెద్దేవాలయం అని గోపురం కూడా కనిపిస్తుంది. పెద్దేవాలయం పక్కనేనండి మాకు ఈ నాగలమాను కూడా. ఈ గుడి అనేది స్థాపించిన శ్రీ వెంకటగిరి రాజాగారులు వారికి అనేది అసలు అందరం ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళ పుణ్యము అనేది అందరము పూజలు చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలు, స్వామివారి అమ్మవారి దర్శనం అనేది తీసుకుంటున్నాము. ఎప్పుడూ రాజాగారు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే మా వారు టెంకాయ అనేది సమర్పించారు.
మా అమ్మ చెప్పారు మీ ఇద్దరూ కలిసి హారతి ఇవ్వండి అని అనేసి. అందుకని మా వారు నేను కలిసి ఆ తల్లి పూజ అయితే పూర్తి చేసుకుంటున్నాము. ఆ తల్లి అనుగ్రహం మా మీద సంపూర్ణంగా ఉండాలి అనేసి అయితే కోరుకుంటున్నాము. ఇక అయితే మార్పుల సందడి అయితే చూస్తూనే ఉన్నారు కదా మీరు. మా బాబాయ్ అయితే 2 సార్లు తీసుకొచ్చాడు గుడ్డు షాప్కి వెళ్ళి. మార్తీలు తీసుకెళ్తూనే ఉన్నాయి. ఇక మళ్ళీ 3వసారి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పిస్తున్నామండి. మనము నాగమ్మ తల్లికి పెట్టుకునేటప్పుడైతే ఇలా పాలు గుడ్డు ఇవి నూకలండి తెలుసు కదా అందరికీ. ఇలా పుట్టలో అయితే పాలు పోసి చిమ్మిలి వేసి చలివిడి సమర్పించుకొని ఈ మాట అయితే చెప్పుకుంటాం కదండి మనము అమ్మవారికి. ఆ నాగమ్మ తల్లిని పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో తల్లి అనేసి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు. ఇదిగో ఈ నూకలు నాగమ్మ తల్లి ఇదిగో ఈ నూకలు తీసుకొని మాకు మూకలు ఇవ్వు, ఇదిగో ఈ నూకలు తీసుకొని మాకు మూకలు ఇవ్వు, ఈ నూకలు తీసుకొని మాకు మూకలు ఇవ్వు అని 3 సార్లు చెప్పుకుంటూ అందరి చేతిలో కుటుంబ పరంగా ఈ నూకల్ని ఇలా పాలు వేసి ఇలా నీళ్ళు అనేది వేసి చెయ్యి విదిలించకుండా తుడిచి వేసుకోవాలి అని పెద్దవాళ్ళు అయితే చెప్పారు మనకి. పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మాటలోనూ ఒక మంచి అనేది ఉంటుంది. అందువల్ల నేనైతే అన్నీ అనేది చేసుకుంటాను. మా కుటుంబ పరంగా చెప్పిన మంచి విషయాలని నేను ఎప్పుడూ అదే నడవడిక అనేది చేస్తూ ఉంటాను. ఇదైతే మాకు నాగలమానం. ఇలా రాగి చెట్టు వేప చెట్టు అనేది కలిసి ఉన్న చెట్టు. అయితే అమ్మవారికి కైవల్య నది తీరాన ఉన్న ఈ నాగలమాన్ దగ్గర అయితే పూజ పూర్తి చేసుకొని ఇక ఇంటి దగ్గర అయితే పెట్టుకోవాలి కదా మనం అమ్మవారికి అని బయలుదేరుతున్నాము. ఇక మా బావ అయితే ఫస్ట్ నన్ను తీసుకెళ్తున్నారు. తర్వాత అమ్మ సాయి నడిచి వచ్చేస్తాం అనేసి. మా కైవల్య నది అయితే ఇలా ఉందండి. మనకి శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఎంత విశిష్టతో అలాగే ఈ కైవల్య నది కూడా అంతే ప్రాముఖ్యత అనేది ఉంది. వర్షాలు లేనందువల్ల నీళ్ళు అయితే చాలా తక్కువ ఉన్నాయి. మనం పుట్ట దగ్గర పూజ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మవారికి అయితే పూజ చేసుకొని ఉపవాసం అనేది చెల్లించాలి కదా. అమ్మవారికి ఒక పీట అనేది వేసి పీట పైన పసుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కానీ వేసి మానసాదేవి పటము అనేది పెట్టుకోవాలి. నాకైతే మానసాదేవి పటం లేదండి. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటం పెట్టి అమ్మవారి పుట్ట మన్నునైతే స్వామి దగ్గర అయితే పెట్టాను. అమ్మవారి ప్రతిరూపంగా పూజ అయితే చేస్తున్నాను. ఇలాగే అమ్మవారికి మనం నేతి దీపారాధన అనేది చేసుకొని పసుపు పుష్పాలతో అలంకరించుకొని ఓం గణనాథాయ నమః అనే నామాన్ని 11 సార్లు అయితే జపించాలండి. ఇక శ్రీ దక్షిణామూర్తి అయిన నమః అనే నామాన్ని స్మరించుకొని తర్వాత అయితే అక్షింతలు పూలు అనేది చేతిలో ఉంచుకొని అమ్మవారికి మనం చేసిన ప్రసాదాలన్నీ నివేదించుకొని 108 సార్లు అయితే ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ మానసాదేవే నమః, ఓం హ్లీం శ్రీం హ్రీం ఐం మానసాదేవే నమః అనేసి అయితే అమ్మవారి నామం 108 సార్లు జపించుకొని ఈ దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని అయితే పూజించుకోవాలి. ఆ తల్లి అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. మానసాదేవి నాగమ్మ తల్లి అనుగ్రహం అనేది మన మీద కలుగుతుందండి. ఇక నాకు తెలిసిన విధంగా మా పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతుల్లో అయితే నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. తెలియనిది కూడా నాకు పెద్దవాళ్ళు అనేది చెప్పారు అంటే నేను తెలుసుకుంటానండి. ఇక అమ్మవారి ఆశీర్వాదం అయితే మన అందరిపైన పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదాలు అనేది తీసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః.